Shalom, good evening, Kavrim, Bukhim Abayim. Welcome to the Yeshiva and welcome to this wonderful Bible study that we're doing. షలోమ్ మీ అందరికీ కూడా నా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క అద్భుతమైన ఈ బైబిల్ ధ్యానానికి మీరు అందరూ కూడా మాతో పాటు కలిసినందుకు. We finished chapter 2 of Matthew last time and we'll be continuing from chapter 3 and we'll be seeing now basically the root and the basis of the gospel that is mentioned in chapter 3 onwards. మనము గత వారము 2వ అధ్యాయం గురించి మనం అధ్యయనం చేశాము. ఈ రోజు మనము 3వ అధ్యాయాన్ని మనము ధ్యానిద్దాము. కొన్ని విషయాలు మనం 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాము. ఈ రోజు మనం 3వ అధ్యాయంలో నేర్చుకుందాం. Okay, so it says in chapter 3 verse 1, it says by Yamim Hahem Ba Yohanan Hamatbil Vayahi Kore Bamidbar Yehuda Leamor. Now, the couple of words which I want to expand out here, which are read in the Hebrew, and you have to read in the English also. But some very important words for you all to understand. Okay. First, it says by Yamim, and in these days, by Yamim, Hahem Ba, he came, Yohanan. So John's name is Yohanan in the Hebrew. Okay. నేను ఈ యొక్క 3వ అధ్యాయంలో కొన్ని విషయాలను కొన్ని పదాలను నేను విశదీకరించి మాట్లాడాలనుకుంటున్నాను. 3వ అధ్యాయం మనం మొదటి నుండి చదివినట్లయితే ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారుమనసు పొందుడని యూదయారణ్యంలో ప్రకటించుచుండెను. 3వ వచనము మనం మొదట్లో మనం చూసుకున్నట్లయితే ఆ దినములలో బాప్తిస్మిచ్చి యోహాను అనే అనబడిన వ్యక్తిని హెబ్రీ భాషలో యోహన్నన్ అని పిలిచారు. And the name Yohanan, which is translated as John, okay, we call him in contemporary Christianity and in the church, we call him John the Baptist. But actually, there is no such word as baptism in the original Hebrew. Okay, it's the word immerser. ఇక్కడ యోహానాన్ అంటే యోహాను అన్నట్టుగా తర్జుమా చేశారు. మన క్రైస్తవ సమాజంలో మనం ఏం మాట్లాడతామంటే బాప్తిస్మిచ్చి యోహాను అని మాట్లాడతాం, కానీ హెబ్రీ భాషలో బాప్తిస్మము అనబడిన పదము లేదు. Okay, and the word immerser is the word hamatbil, from the word tavel, which means to be immersed, or it also is another name for the surface of the earth, tavel. ఈ యొక్క బాప్తిస్మము అనబడిన ఈ యొక్క మాటకి హమిద్ బిమ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ యొక్క పదానికి అర్థం ఏమొస్తుందంటే ఒక వ్యక్తిని ముంచి లేపడము అనే ఒక ప్రక్రియ మనకు అక్కడ అర్థంగా వస్తుంది. Now it says Vayhi Kore Bamidbar, and there was this voice in the wilderness. Bamidbar is wilderness or desert. ఈ యొక్క బెమిద్బార్ అనబడిన మాటకు అరణ్యము అనే అర్థం వస్తుంది. ఇక్కడ మనకు కనిపించే విషయం ఏంటంటే అరణ్యములో ప్రకటించే ఒక శబ్దము వినబడుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. So the word Kore, the word Kol is voice and Kore is crying, basically to speak out. Kore. Bamidbar, the word midbar comes from the word davar, which means word. ఈ యొక్క కోల్ కొరే అనబడిన ఆ యొక్క మాటకు కోల్ అంటే ఈ యొక్క శబ్దము అని, కొరే అంటే ఒక అరుపు అనే ఒక విధానంలో కూడా మనకు కనిపిస్తుంది. అరణ్యములో ఒక శబ్దము ప్రకటిస్తుంది. So if the word davar means word, how can it also mean wilderness or desert? దవార్ అనబడిన పదానికి మాట అనే అర్థం వస్తుంది. అదే దవార్ అనే పదము ఈ అరణ్యము అనబడిన పదంలో కూడా అది సమకూర్చబడి ఉంది. దవార్ అంటే మాట అయినప్పుడు అది అరణ్యం అని ఎలాగ అర్థం వస్తుంది? So basically it's the same word. Desert, wilderness and words is the same word davar. And midbar, it means from the wilderness. There was a voice from this wilderness and this word was crying out to people in Yehuda and saying something. It was saying something. ఈ యొక్క దవార్ అనబడిన ఆ యొక్క పదము అలాగే బెమిద్బార్ అనబడిన పదము రెండు కూడా ఒకే పదాలు అయి ఉన్నాయి. కానీ మాట అనే అర్థం ఇచ్చే ఆ పదము, అరణ్యం అని అర్థం ఇచ్చే ఈ పదము రెండు ఏ విధంగా ఒకదానికి ఒకటి సరిపోతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము, అరణ్యము శబ్దము. Now Mathai, who's writing this, is quoting a verse from Isaiah
chapter 40, verse 3. మత్తయి గారు ఈ యొక్క విషయాల్ని మాట్లాడుతూ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. Can you read that verse, please? Yes, You can read it in the Hebrew also, if you want to. Okay, sir. I will. And in the Telugu also. Okay, I'll read first. I'll read it in Telugu, sir. Okay. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరళము చేయుడి. తెలుగులో అండి, హీబ్రూలో. సార్ గివ్ మీ అ మూమెంట్. యెషయా గ్రంథము 40వ అధ్యాయం అండి 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం అండి. కోల్ కోరే బమిద్బార్ పన్ను దెరేహ్ అదోనాయ్ యెసెహు బారబా మిస్లిలా లెలోహెను కోల్ గే Kol Kore, right? This word and this voice which was crying out in the Bamidbar in the word. So when we understood that the word wilderness or Bamidbar could mean wilderness, it also could mean word, right? Now we know from the Bible, especially in the book of Psalms, Psalms 8 verse 3, Psalms 33 verse 6 says that the word of the Lord is established in the heavens. ఇక్కడ ఈ యొక్క కోల్ కోరే అనే మాట మనకి యెషయా గ్రంథంలో కూడా కనిపించిందండి. దానికి అర్థం ఏమొచ్చిందంటే ఒక శబ్దము అనే మాట వస్తుంది. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా అనేక పర్యాయాలు ఈ యొక్క మాటను అక్కడ ఉపయోగించినట్టుగా మనకు కనిపిస్తుంది. మాట, ఈ యొక్క శబ్దము అనేది దేవుని యొక్క రాజ్యంలో అది ఆవిష్కరించబడి ఉన్నది. So being the word that left the mouth of the eternal Father became from potential, it became a reality, and now it is sustained in the heavens. It's remained in its place. It has not been dissolved. And that word now is remained there, and it has become a reality that you and we live in. దేవుని నోటి నుండి వచ్చే ఆ యొక్క మాట అది రూపాన్ని దాల్చి, అది ఒక ప్రక్రియను దాల్చి, ఒక 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 పదార్థముగా, ఒక స్థానముగా అది పరమనందు ఆవిష్కరించబడి ఉన్నది. అది ఎక్కడికి పోదు, అది శిథిలం అయిపోదు, నాశనం అయిపోదు, కానీ అది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. And then it says that he was crying in the wilderness, and then it uses the word pannu, right? Pannu. Yes, what does it say after that? Pannu. It is Pannu derech Adonai Eseru. Pannu derech Adonai. That means the face of the way of the Lord. దేవుని యొక్క ముఖపు మార్గము అనే పదాన్ని అక్కడ ఇమర్చబడి ఉన్నది. But now we have to understand this derech. We have to understand what this derech is. Now in Genesis 3:24, please open Genesis 3:24. Yes, sir. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం అండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. He kept the two angels guarding not the tree of life. If you're reading that verse carefully, it says guarding the way to the tree of life. Am I right? అక్కడ మనకి జీవవృక్షంలో కాపలా కాయుటకు కెరూబులను పెట్టినట్టుగా మనకు కనిపించదు, కానీ జీవవృక్ష మార్గమునకు, ఆ మార్గంలో ఎవరు ప్రవేశించకుండా అక్కడ కెరూబులను రక్షణగా పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. So what was this Kol Kore about? What was John the Baptist crying in this word, in this reality that we live in? Because the word had become reality already amongst us, right? And he was crying out. ఈ యొక్క కోల్ కోరే అనబడిన ఈ యొక్క పదానికి అర్థం ఏంటి? బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు అరణ్యంలో ఒక శబ్దంతో కేక వేస్తున్నాడు? అది ముందే ప్రత్యేకించబడి, ముందే అది విశుద్ధపరచబడిన విషయాన్ని ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. Right. And then it says Yasharu be arba misla le Elohim.
make straight the paths, misla, or the ways or the highways of the Lord our God. ఈ యొక్క దేవుని మార్గమును సరళము చేయుటకు దేవునిని సమకూర్చే దేవుని దగ్గరికి మనల్ని ప్రవేశపెట్టే ఒక మార్గమును సరళం చేసే పాత్ర ఆయన వహిస్తున్నట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. Now, if you recognize this word Yasharu, is from where we get the word Yashar, which means straight, and from where we get the word Yashar El or Israel. ఈ యొక్క ఇక్కడ మనము యషారు అనే పదాన్ని మనం చూసినట్టయితే ఈ యొక్క పదము యషార్ అనే పదం నుండి వచ్చింది. ఈ యషార్ అనే పదము నుండే యషార్ ఎల్ అదే విధంగా ఇస్రాయేల్ అనే అర్థం వస్తుంది. దేవునితో ముఖాముఖి అనుభవం కలిగిన వారని అర్థం వస్తుంది. So when God changed the name of Jacob to Israel, he was saying basically Jacob now, who was crooked, now will become straight, and therefore by being straight with God, he will be called Israel. ఈ యొక్క యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యాకోబు తన యొక్క జీవితాన్ని అంతటిని కూడా మార్చుకుని ఇప్పుడు యాకోబు ఒక స్థితిని కలిగి ఉన్నాడు. అదేంటి అంటే అతడు నాతో ముఖాముఖిగా మాట్లాడే స్థితిలోకి వచ్చాడు కాబట్టి ఇతని పేరు ఇక మీదట నుండి ఇశ్రాయేలు అనబడుతుంది. Okay, so what was the role of Yochanan HaMatbil? To bring people to remembrance and to make the path of the way to the tree of life, to God himself, straight, so that when Jesus comes, he will be able to lead everybody back to life again. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క బాధ్యత ఏంటి అంటే ఏదైతే ఆ యొక్క ముఖాంతరముల నుండి యాకోబు దేవునితో కలిగి ఉన్నాడో, ఇశ్రాయేలుగా అతడు కలిగి ఉన్నాడో ఆ యొక్క స్థితిని మరలా వారికి జ్ఞాపకం చేసి ప్రభు సన్నిధికి వారందరినీ నడిపించడానికి అతడు చేసే ఒక శబ్దమే ఈ అరణ్యములో కేకవేయు ఒక శబ్దం. Wonderful. And verse 2, and he's saying, repent, for the kingdom of heaven is at hand. రెండో వచనంలో మనం చూసినట్టయితే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నారు ఆయన. This is shuvu. The word shuvu is to return. Okay, it simply means in the Hebrew shuvu, to return. That means if you're going in one direction, you will turn and you will return back. And that's the true meaning of the word repentance in Hebrew. ఈ యొక్క షూ అనే పదానికి హెబ్రీ పదానికి అర్థం ఏమొస్తుందంటే మరలా తిరిగి రావడం, మరలా తిరిగి చేర్చబడడం అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించారు కాబట్టి వారి యొక్క పూర్వపు స్థితి నుండి వారు తప్పిపోయారు. మరలా ఆ యొక్క పూర్వపు స్థితికి దేవుని ముఖాంతరములో దేవుని యొక్క మార్గంలో నడిచే ఆ యొక్క స్థితిని వారు సంపాదించుకోవాలని యోహాను గారు చెప్తూ ఉన్నారు. Many people think of repentance as a very heavy, distorted, destructive thing that you have to be completely negative about repentance. Negative, my friends, repentance is not a negative thing. It is a positive thing. చాలా మంది ఈ యొక్క మారు మనసు పొందడం అంటే చాలా దానిని నెగిటివ్ కోణంలో చూస్తారు, చాలా చాలా విపరీతమైన విషయంగా చూస్తూ ఉంటారు. కానీ అది ఆ విధంగా పనిచేయదు. ఈ యొక్క మారు మనసు పొందడం అంటే ఏదైతే ప్రభుతో మనం కలిగి ఉన్న అనుభవాన్ని కోల్పోయామో మరలా తిరిగి ఆ యొక్క అనుభవంలోనికి చేర్చబడడం అని అర్థం వస్తుంది. Repentance is constructive, not destructive. ఈ యొక్క మారు మనసు అనేది అది కట్టేటువంటి ప్రక్రియలా ఉంటుంది కానీ నాశనం చేసే ప్రక్రియలాగా అది ఉండదు. It simply means that if you are conducting your life in a certain way, which is not according to the scriptures, you will stop, you will turn around, and you will come back and you will stop doing the things you're doing. That is all repentance is. ఈ యొక్క మారు మనసు అంటే మీరు ఇప్పుడు దాకా దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి దేవుడికి నచ్చని పనులు చేస్తూ మీ మార్గంలో మీరు వెళ్తూ ఉంటే మారు మనసు అంటే ఏంటంటే ఆ మార్గాన్ని అక్కడతో ఆపి మరలా మనం తిరిగి మళ్ళీ దేవుని మార్గంలో నడిచే విధానాన్నే మారు మనసు, రిపెంటెన్స్ అని అన్నారు. In the process of coming back, you may feel bad, you may cry, you may weep, you may fast, you may pray, because that is the intensity of the iniquity in your soul. ఈ యొక్క తిరిగి వచ్చే మన యొక్క తప్పుడు మనం తెలుసుకుని ఈ తిరిగి వచ్చే ఈ మార్గంలో ఈ ప్రక్రియలో మనకి బాధ, ఆందోళన, ఏడుపు, మనం తప్పు చేశామనే పశ్చాత్తాపం ఇవన్నీ కలిగి మనం చేసిన ఆ యొక్క పాపములన్నిటిని ఒప్పుకోలు కలిగి మనం మరలా దేవుని మార్గంలోకి నడవగలుగుతాం. Now, in the process of coming back,
if you take repentance as a destructive act, then what will happen is that you will destroy yourself in the bargain. And by destroying yourself, you will not have the demeanor or the right attitude towards God's Holy Spirit. You'll find it difficult, my friends. ఈ యొక్క మారు మనసు అనేది దాన్ని ఒక వినాశనత్వమైన నాశనకరమైన ఒక ప్రక్రియగా మనం తీసుకున్నట్టయితే మనం తిరిగి వచ్చి ఆ మార్గంలో మనల్ని మనం నాశనం చేసుకుంటాం. తద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అవమానించినట్టు, పరిశుద్ధాత్మ దేవుని మనం సరిగ్గా అర్థం చేసుకోలేనట్టు, తద్వారా చాలా మనము బాధను అనుభవించవలసి ఉంటుంది. But for a person who understands repentance clearly, he looks within himself and he says, this is the wrong I've done. Lord, I'm sorry for it. But now I'm not going to destroy my soul in the bargain, but I'm going to constructively change my life, not destructively destroy my life. అతడు ఎప్పుడైతే మరలా తిరిగి రావాలనుకున్నాడో అతడు దేవుని సన్నిధిలో, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అతడు బాధపడి తనను తాను దేవుని సన్నిధిలో మరలా కట్టుకోవడం ఆరంభించుకుంటూ, తనను ఒకానొక మెట్టుగా అతడు కట్టుకుంటూ దేవుని సన్నిధిలోకి రావాలి గాని తనను తను నాశనం చేసుకున్నట్లయితే ఆ యొక్క మారు మనసు అనే ప్రక్రియ ద్వారా అది చాలా అధ్వానమైన పరిస్థితిగా మారిపోతుంది. Okay, so John the Baptist had a certain role, and this role is something we must understand clearly, because if you do not understand this role very clearly, you're not going to be able to understand the fullness of the gospel that you and me preach, my friends. బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఆయన కలిగి ఉన్నారు. ప్రత్యేకమైన బాధ్యత గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క బాధ్యతను మనం అర్థం చేసుకోలేకపోతే, ఈ యొక్క ప్రక్రియను గనక మనం తెలుసుకోలేకపోతే, మనం సువార్తను ప్రకటిస్తున్న విధానం అంతా కూడా తప్పుగా మారిపోతుంది. మనం సువార్తను ప్రకటించేది కూడా అది నిష్ప్రయోజనం అయిపోతుంది. First of all, when we look at this word davar or word, we see that the word, as I explained to you, was established in the heavens. Therefore, this physical reality is the manifestation of that word. ఈ యొక్క దవార్ అనే పదము నేను ముందుగా చెప్పినట్టుగా, ఈ యొక్క దవార్ అనే పదము అది పరలోక రాజ్యంలో అది ఆవిష్కరించబడి అది నిర్మించబడి ఉంది. దాని యొక్క వాస్తవికత అనేది ప్రతిబింబించబడుతుంది. And it is this same word now that has the same essence of creation and of physical reality, now was manifested in the womb of Miriam. ఏదైతే ఈ యొక్క ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నామో, ఏదైతే సారము ఈ యొక్క మాట అనబడిన ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆవిష్కరించబడిన ఆ మాట ఉన్నదో, ఆ సారము ఈ యొక్క కన్యకైన మరియ యొక్క గర్భములో అది పిండముగా రూపుదాల్చింది. So when Jesus was growing up as a physical man, that physical body also had a certain divinity about it. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన పెరుగుతా ఆయన పెద్దవాడైతో ఉన్నాడో, ఈ యొక్క ఆయన యొక్క బాహ్య శరీరానికి కూడా ఒక ప్రత్యేకమైన దైవత్వపు లక్షణం కలిగి ఉన్నది. Verse 3, it says, for this is what was spoken of by the prophet Isaiah, saying, the voice of one crying in the wilderness, prepare the way of the Lord and make his path straight. ఈ యొక్క 3వ వచనమే యెషయా గారు తన యొక్క గ్రంథంలో ఆయన మాట్లాడిన మాట. అది ఏంటంటే, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయును ఒకని శబ్దము. So what do we learn from this? What is Yashar and who is Israel? Israel is somebody, anybody who decides to be straight in his relationship with God, he will be a part of Israel. ఈ యొక్క యషార్ అనే పదం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇశ్రాయేల్ అనబడిన ఆ యొక్క జనాంగం అందరూ కూడా వారు దేవునితో ఒక ప్రత్యేకమైన మార్గమును కలిగిన వారు, దేవుని ముఖాను భవము కలిగిన వారు, వారు మరలా ఆ యొక్క మార్గము గుండా ప్రయాణించే ప్రక్రియ ఇదంతా కూడా. Okay, so you do not have to be a Jew, or you do not have to be a Christian, or anybody who wants to get his life straight with God now will be grafted into this thing called Israel. మనము యూదులమే కాకపోవచ్చు, మనము క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా మనము దేవునితో ఆయన ముఖాంతరం గుండా మనం నడవాలి, ఆయనకు ముఖాముఖిగా మనం కలవాలి అనే ఆశ మనలో ఉన్నట్టయితే మనము ఇశ్రాయేలు అనబడిన దానితో అంటు కట్టబడిన వారమై దేవునితో ముఖాముఖి అనుభవం కలిగిన వారమై అవుతాము. In the Gospel of John, it explains this a little more better. So in the Gospel of John, in verse 10, it says,
he came to his own and his own never received him. It's talking about the Jewish people. ఇక్కడ మనకి యోహాను సువార్తలో మాట్లాడినట్టుగా వారిని ఒక ప్రత్యేకమైన విధానము కోసం దేవుడు పిలిచాడు. కానీ ఆ విధానము గుండా వారు వెళ్ళట్లేదని యూదుల గురించి మాట్లాడారు. But all those who received him and believed on his name, he gave them powers to be the sons of God. ఎవరైతే ఆయన అంగీకరించి, ఎవరైతే ఆయన మాటను గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకుంటారో వారికి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. అధికారం ఏంటంటే దేవుని కుమారులుగా పిలువబడే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. So in other words, John the Baptist had a role of bringing in the Jewish people from wherever they are in life, making them repent and come back to the old ways of being straight with God, and preparing them for the role and preparing them for the coming of the Messiah. ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క బాధ్యత ఏంటంటే, అతనికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడింది ఏంటంటే, ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ముఖాముఖి అనుభవం కలిగి ఉన్నారో వారిని మరలా ఆ యొక్క అనుభవం గుండా నడిపించుటకు, మరలా వారి యొక్క పూర్వపు స్థితిని, పూర్వపు వైభవాన్ని వారికి ఇవ్వటం కోసం ఆ యొక్క యోధా జనాంగం కోసము ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా బాప్తిస్మిచ్చి యోహాను మనకు కనిపిస్తూ ఉన్నారు. Saying, come on, you sons of Jacob, when are you going to learn to become Israel? యాకోబు కుమారులారా, మీరందరూ కూడా రండి, మీరు ఎప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడటానికి మీరు ఆ యొక్క ప్రక్రియను చేపడతారు. That's what it means to make the path straight. In other words, what we read also in Isaiah 40 verse 3 is now John the Baptist was preparing the paths and telling them become straight, because the way that was hid from the book of Genesis, the way that was protected to the tree of life, that is going to be opened up soon. So start preparing yourself. ఇదే ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడం అంటే అర్థం వస్తుంది. వారిని మరలా వారి యొక్క పూర్వపు స్థితిలో నిలబెట్టడానికి ఏదైతే మనకి విశుద్ధపరచబడిందో, ఏదైతే మనకి తెలియజేయబడిందో, ఆ తెలియజేయబడిన దాని దగ్గరకు తీసుకువెళ్ళటమే బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క బాధ్యతగా ఆయన ప్రకటించిన విధానంగా మనకు కనిపిస్తుంది. అరణ్యంలో కేకవే ఒక శబ్దము త్రోవలను సరళం చేసే ఆ శబ్దముగా మనకు కనిపిస్తుంది. That's why Jesus says, I am the way, the truth and the life. అందుకే యేసు ప్రభు వారు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని ఆయన చెప్పారు. He is the the tree of life, but he is also the way that was protected in the Garden of Eden in Genesis 3:24. ఆయనే ఈ యొక్క జీవవృక్షమై ఉన్నాడు. మరలా ఆయనే ఆ జీవవృక్షానికి మార్గమై ఉన్నాడు. ఆ మార్గమే మన ఆది కాండంలో చూసినట్టుగా ఆ మార్గాన్ని కెరూబులు వారు రక్షిస్తూ ఉన్నారు. Oh, but now you understand what John the Baptist was doing, friends. ఇప్పుడు మీ అందరికీ అర్థమైనట్టుంది బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏ ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. Now I've already done this before with everybody. At the end of Malachi, the prophet Malachi says, behold, I will send you the prophet Elijah before the great and the one dreadful day of the Lord. And he will turn the hearts of the fathers to the sons and sons to the father, lest I come and smite the earth with a curse. Remember the Torah I gave my servant Moses. The end of Malachi. ఈ యొక్క విషయాల్నే మలాకి గ్రంథము 4వ అధ్యాయము ఆ యొక్క 4వ వచనం దగ్గర నుండి కూడా మనకు కనిపిస్తుంది. సేవకుడైన మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏలియా కంటే ఒక గొప్ప ప్రవక్తను నేను పంపిస్తాను. అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పుతాడని ఈ యొక్క మలాకి గ్రంథము 4వ అధ్యాయము ఆ యొక్క ఆఖరి వచనాల్లో చెప్పినట్టుగా బాప్తిస్మిచ్చి యోహాను గారు మనకి ప్రత్యక్షపరచబడ్డారు. And Jesus says that this John the Baptist, Yochanan HaMatbil, is none other than Eliyahu who was to come. అందుకే యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు కదా, ఈ బాప్తిస్మిచ్చి యోహానే ఏలియా అయి ఉన్నాడు. ఈ బాప్తిస్మిచ్చి యోహానే ఏలియా కలిగిన ఆత్మను కలిగి భూమి మీదకు వచ్చాడని యేసు ప్రభు వారు మనకి విశదపరిచారు ఆ విషయాల గురించి. In other words, what is Malachi saying? He's saying, remember the Torah of my servant Moses. And if you have forgotten the Torah of my servant Moses, then you will not be able to keep the Torah and you will not be able to enter into the land. But he's also saying, if you've forgotten that Torah of Moses,
then I will send you Eliyahu, the great, the prophet, to reconcile the hearts and make perfect relationships between father and son. మలాకి గారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈ యొక్క ఈ యొక్క ఏలియా మరలా జన్మించబోతున్నాడు. ఈ యొక్క ఏలియా ఆత్మతో మరలా ఒక వ్యక్తి వస్తాడు. అతను తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పుతాడు. ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడు. ప్రభు మార్గాన్ని అతడు విశుద్ధపరుస్తాడు, అనేక మందికి తెలియజేస్తాడని మలాకి గారు ఆయన యొక్క గ్రంథములో చెప్తా ఉన్నారు. So what is the basis of the gospel? The basis of the gospel is that, remember the Torah of my servant Moses. ఈ Because యొక్క the way back to God, which is guarded the tree of life, was given to Moses. And we have to see and study that to understand the gospel. ఈ యొక్క సువార్త యొక్క విషయం, సువార్త యొక్క పునాది ఏంటి అంటే, ఏదైతే మార్గము కెరూబుల చేత ఆనాడు ఏదైనా తోటలో రక్షించబడిందో అది మరలా మోషేకి ఇవ్వబడింది. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా, ఆ యొక్క మోషేకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క మాటలను మనం గ్రహించుకోవడం వల్ల దేవుడు ఏ విషయాన్నైతే మనకు చెప్తూ ఉన్నారో ఆ యొక్క సత్య సువార్తను మనం గ్రహించగలిగిన వారం అవుతాము. And John the Baptist came to reinforce the Torah of Moses and to teach the people they have forgotten the Torah of Moses because they have forgotten the true way of coming back to God. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మరలా వారికి తెలియచేసి, వారు మర్చిపోయిన ఆ ధర్మశాస్త్రాన్ని మరలా వారికి జ్ఞాపకం చేయడానికి, ఆ యొక్క కట్టడలను, ఆ యొక్క విధులను, ఆ యొక్క ప్రతి ఒక్క ప్రక్రియను వారికి తెలియచేయడానికి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు పంపబడి ఉన్నారు. When John the Baptist finishes his duty, then will come the Messiah, will come Jesus, and he will perfect everybody through faith and take everybody back, because he is the way to the tree of life. ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి యొక్క ఆ యొక్క విషయం అంతా కూడా ముగిసిందో, ఆ యొక్క సువార్త అంతా కూడా ముగిసిందో, అప్పుడు ప్రభు వారు ఆయన పరిచర్య చేయడానికి వస్తారు. అప్పుడు ప్రజలకు ఆయన ఆ నమ్మకాన్ని కలిగిస్తారు. ఆ యొక్క విశ్వాస్యత ద్వారా ఆ యొక్క మార్గంలో ప్రవేశించడానికి ప్రభు అవకాశం ఇస్తారు. Now the blueprint of all of humanity that God had given, that they need to come back to God, is given in the Old Testament, given in the Torah of Moses. ఈ యొక్క తిరిగి వచ్చే ప్రక్రియ అనబడినది, అలాగే మన యొక్క మానవ జాతికి సంబంధించిన ఆ యొక్క పునాది అనేది ఈ యొక్క పాత నిబంధన శాస్త్రంలో దేవుని ద్వారా ఇవ్వబడినది. Okay, it's given in the book of Leviticus chapter 1 verses 1 to 3. That is the blueprint of the way back to God. ఆ ప్రక్రియనే మనకి మొదటి 3 వచనాల్లో తెలియజేయడం అయింది. అదే దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్ళే ఆ యొక్క ప్రస్తావన ప్రక్రియ. Can you read verses 1 to 3? Yes sir. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందల నుండి గాని, గొర్రెల మందల నుండి గాని, మేకల మందల నుండి గాని దానిని తీసుకుని రావలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలో దానిని ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలను. It says the Lord called to Moses from within the tent of the meeting. అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, యెహోవా మోషేను ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము దగ్గరికి పిలిచినట్టుగా మనకు కనిపిస్తుంది. What was in the tent of meeting? It was the holy place. What was in the holy place? It was the ark of the testimony. And what was on the ark of the testimony was the mercy seat. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో ఏముందండి? ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసం మీద కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠము మీద నుండి ఆ కెరూబుల రెక్కల మధ్యలో నుండి దేవుని యొక్క ప్రసన్నత అక్కడ కనిపిస్తుంది. ఆ యొక్క ప్రసన్నతలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. And on this mercy seat, the high priest would once a year come and sprinkle the blood 7 times. సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క ప్రధాన యాజకుడు రక్తాన్ని బలి అర్పించిన ఆ యొక్క రక్తాన్ని తీసుకొచ్చి 7 సార్లు ఈ యొక్క కరుణాపీఠం మీద అతడు ప్రోక్షిస్తాడు. And God says, I will descend in a cloud on this mercy seat and I will speak to you face to face.
దేవుడు ఏం చెప్పారంటే ఈ యొక్క కరుణాపీఠపు కెరూబుల రెక్కల మధ్యలోనికి నేను దిగి వస్తాను, ఒక మేఘ రూపంలో దిగి వస్తాను, దానిలో నుండి నేను మీతో మాట్లాడతాను ముఖాముఖిగా అని దేవుడు చెప్పాడు. And when God is calling Moses in the book of Leviticus, he is calling him from this place of this mercy seat from within the Holy of Holies. And he's saying, Moshe, Moshe, and he's calling him. దేవుడు ఈ యొక్క మోషే గారిని ఎక్కడి నుండి పిలిచాడంటే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోని నిబంధన మందసం మీద ఆ యొక్క కరుణాపీఠపు ఆ కెరూబుల రెక్కల మధ్యలో నుండి దేవుడు అక్కడికి ప్రత్యక్షమై ఆ ప్రసన్నతలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే మోషే అని. He is a God who's willing to forgive, and he's calling out to everybody from there. ఆయన దేవుడై ఉన్నారు, ఆయన ప్రతి ఒక్కరిని క్షమించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నారు. And what does he tell Moses? He says, speak this to the sons of Israel. He says, Ki Adam Karba, if any man would like to come near to me. Verse 2. అదే విషయాన్ని మోషే గారికి దేవుడు తెలియజేస్తున్నారు. ఎవరైనా కూడా నా దగ్గరికి రావాలంటే ఈ యొక్క ప్రక్రియలను మీరు చేయాల్సి ఉంటది. కి అదాం కి అర్బా అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడారు, దానికి అర్థం ఆ విధంగా వస్తుంది. It doesn't say anything. It says Ki Adam. For if any man would desire to come close to me, from the word Karib, from where you get the word Korban, which means we are dealing with a process of coming near and close to God. అక్కడ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే కి ఆదాం అంటే ప్రతి మానవుడు కూడా ఎవరైతే నా దగ్గరికి రావాలనుకున్నారో ఆ యొక్క కోర్బాన్ అనబడిన ఆ యొక్క ప్రక్రియ నా యొక్క సన్నిధికి బాగా సమీపముగా వచ్చే ఆ ప్రక్రియగా ఆయన చెప్తూ ఉన్నారు. The process of drawing close to God is called Korban. ఈ యొక్క దేవునికి సమీపముగా జరిగే ఆ యొక్క ప్రక్రియను ఏమంటారంటే కొర్బాన్ అంటారు. Because it comes from the word kerev, which means to draw near, come very close. ఆ యొక్క కొర్బాన్ అనే పదము కెరేవ్ అనే పదం నుండి వచ్చింది. ఆ పదానికి అర్థం ఏంటంటే దేవునికి సమీపముగా రావడం అని. Okay, now the word karib, karban also means the inner portions of a thing, of yourself, your deep inner portions. That means if you open yourself and your inside is called korban also, karib. ఈ యొక్క కరీబ్, ఈ యొక్క కొర్బాన్ అనే పదాలకు ఏమని వస్తుందంటే మన లోపల ఉన్న ఆ యొక్క ఆత్మకు అది ప్రతీకగా వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే కరీబ్ అంటాం. In other words, when you're approaching God, you're supposed to open yourself and say, Father, God, you dwell inside the deepest portions inside of me. That is the process of allowing God to come and dwell inside of you. Korban. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో మనల్ని మనం తెరిచిన పుస్తకముల వలె మనల్ని మనం తెరిచిన విధానముగా దేవుని సన్నిధిలో మనం అగుపడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ యొక్క ప్రక్రియనే కొర్బాన్ అంటాం. The process of doing that does not happen in 1 second. It can take many years, and that process of taking many years to allow God to fully live inside of you, the process of Korban means that you need to slaughter the animal soul that is inside of you. ఈ యొక్క కొర్బాన్ అనేది ఏదో క్షణంలోనో నిమిషాల్లో జరిగిపోయే ప్రక్రియ కాదు, అది సంవత్సరాలు పట్టే ప్రక్రియ. ఎప్పుడైతే మనలో ఆ యొక్క పశు స్వభావాన్ని, ఆ యొక్క పశువు తత్వాన్ని మనము సంహరించి దేవుని సన్నిధిలో మనం దాన్ని అర్పించి దేవునితో మనం దగ్గరికి జరగగలుగుతామో అప్పుడు ఈ యొక్క కొర్బాన్ అనేది జరుగుతుంది. So those animals that they were slaughtering in the Old Testament was the animals that substituted for their animal body that needed to be slaughtered on the altar of God. ఈ యొక్క పాత నిబంధనలో బలి ఇచ్చే ఆ యొక్క బలి పశువులన్నీ కూడా మనలో ఉన్న ఆ యొక్క పశుతత్వము, పశువుల్లా ప్రవర్తించే ఆ యొక్క తత్వంని మన బదులుగా అది మరణించి మన యొక్క స్వభావాన్ని చంపడానికి ప్రతీకగా అది కనిపిస్తుంది. So it's practically slaughtering the animals that's inside of you, slaying it, sacrificing it, flaying it, opening your innards, your korban, and giving it to God. మనలో ఉన్న ఆ యొక్క పశువు గుణాన్ని మనము దేవుని సన్నిధిలో దానిని వధించి దానిని బలిగా అర్పించి దేవుని సన్నిధిలో మనం దానిని
పెట్టినప్పుడు అదే ఖుర్బాన్ గా మార్చబడుతుంది. అప్పుడు మనం దేవునికి సమీపస్తులుగా రాగలుగుతాం. And by this process of coming closer and closer to God, you will come near, and then you will have the fullness of God. So God gave the blueprint for all of humanity, that this is the process you need to do to come back to me. ఎప్పుడైతే ఖుర్బాన్ అనే ప్రక్రియను మనం చేస్తామో, మనం దేవునికి సమీపస్తులుగా మనం వెళ్తూ, మనము దేవునిలోని దైవత్వపు ఆ యొక్క వెలుగును మనం కూడా స్వతంత్రించుకోగలుగుతాం, సంతరించుకోగలుగుతాము. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మనకు లేవియాకాండంలో దేవుడు మానవాళందరికీ కూడా అది విశుద్ధపరిచారు. Paul explains this very, very beautifully in the book of Romans, chapter 12, verse 1 and verse 2. ఈ యొక్క విషయాన్నే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఆయన చాలా చక్కగా దీన్ని వివరించారు. He says, therefore I beseech you, my brethren, to offer yourselves as a korban chai, as a living sacrifice to God, which is your bounden duty to do so. ఈ యొక్క విషయాన్ని పౌలు గారు ఏ విధంగా చెప్తున్నారంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ బలియాగముగా మీ శరీరాలను అర్పించమని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన చెప్తా ఉన్నారు. In all your ways you will sacrifice your will. In all your words you will sacrifice. In all your actions you will sacrifice. In all your desires you will sacrifice. In everything that you're doing, you will take your sacrifice on the altar of God, and you will slay your animal soul and your body upon it. మన ప్రతి ఒక్క ఆలోచనలు, మన ప్రతి ఒక్క మార్గములు, మన ఆశలు, మన కోరికలు, మన వాంఛలు, ప్రతి ఒక్కదానిని కూడా దేవుని బలిపీఠం మీద మనం దానిని బలిగా అర్పించేసుకుని సజీవ యాగంగా మనం దేవుని ఎడల మనల్ని మనం కనపరుచుకోగలగాలి. This is the meaning what Jesus says, if you love me, you will pick up your cross daily and follow me. ఈ విషయాన్ని యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు నిజంగా నన్ను ప్రేమించినట్టయితే మీలో నన్ను అనుసరించవలసిన ప్రతి ఒక్కడు కూడా తన యొక్క సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి. If we do not know how to die daily, like what Paul says, I die daily in Christ, then you are not living the life of Qurban Khai that was given in the Torah of Moses in the book of Leviticus. రోజు మనల్ని మనం చంపుకోకపోతే, రోజు మనల్ని మనం సిలువ వేయబడకపోతే, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, నేను దినదినము క్రీస్తు కొరకు చనిపోతున్నానని. ఒకవేళ మనం ఆ ప్రక్రియలో దినదినము చనిపోలేనటువంటి వారమై ఉండిపోతే మనము ఖుర్బాన్ ఖాయ్ లాగా దేవునికి కనిపించట్లేదు, ఉండట్లేదు కూడా. Some people do it, but they're not able to perfect this process. చాలా మంది ప్రజలు దీన్ని చేస్తూ ఉంటారు కానీ దీన్ని పరిపూర్ణమైన స్థితిలోనికి వారు తీసుకొని రాలేరు. Most of us come thinking that we have to come via faith and then become religious about the entire experience of God. మనం విశ్వాసము ద్వారా ప్రభు సన్నిధికి మనం వస్తూ ఉంటాము. ఆ విశ్వాసము ద్వారా వాళ్ళు వస్తూ ఉంటారు కానీ మరలా మతపరమైన విధానాలతో, ఆచారాలతో, వాటితో వారు కొట్టబడి, ఈడ్చబడి, నలిపివేయబడుతూ ఉంటారు. Because they're not hearing the voice of the voice calling in the wilderness to make the path straight and to see the way that is now being given back to the tree of life, and to live a life of self-sacrifice, of Qurban Khai. ఎందుకు వారు ఆ విధంగా చేయలేకపోతున్నారంటే అరణ్యములో కేక వేయు ఆ యొక్క శబ్దాన్ని, ఆ యొక్క కోల్ని వారు వినలేకపోతున్నారు కాబట్టి వారు మరలా వారి యొక్క జీవితాలను త్రిప్పుకుంటూ ప్రభు సన్నిధికి వారు రాలేకపోతున్నారు. ఎందుకు అంటే అరణ్యములో కేక వేయు ఆ శబ్దము వారికి వినపడటం లేదు. The most guilty of this are those who are born Christians, who have had Christian parents, because it's taken by default that I am a Christian, but they do not know the basics of the faith. ఈ ప్రక్రియ ఎక్కువ ఎవరికి కనిపిస్తుంది అంటే పుట్టు క్రైస్తవులుగా ఉన్నవారు, లేకపోతే తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నవారి ఆ యొక్క ప్రక్రియ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాబట్టి అనే ఆ యొక్క స్వాభావికమైన విధానములో వారు వెళ్తూ ఉంటారు తప్ప వాస్తవంగా ఆలోచిస్తే వారికి ఏమీ తెలియదు. Even till today, just like the voice of John the Baptist, the voice of the gospel is going out all over the world, and the voice of the Holy Spirit is reaching you and me and everybody, friends, but we are not able to understand what we need to do.
ఆనాడు అరణ్యములో కేక వేసిన యోహాను శబ్దం వల్లే ఈనాడు కూడా అనేకమైన శబ్దము మనకు వినిపిస్తుంది. సువార్త ప్రతిధ్వనిస్తుంది. దేవుని మాట, దేవుని స్వరము, పరిశుద్ధాత్మ దేవుని స్వరము ఈనాడు ఈ యొక్క సమాజంలో అది ప్రజ్వలిల్లుతూ ఉన్నది గాని మనం ఇప్పటికీ కూడా ఆ స్వరాన్ని వినలేని వారమై ఉన్నాము. So when I read the book of Leviticus, chapter 1, verse 1, it's a beautiful love story between God and his people Israel. ఎప్పుడైతే నేను లేవియా కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం చదివానో అది చాలా అద్భుతమైన ప్రేమ సందేశము దేవునికి ఆయన ప్రజలకి మధ్యన ఆ సందేశముగా అది మనకి కనిపిస్తుంది. It is the voice of a choice given to all men, saying, if you desire to come close to God, God says, then this is what you must do. Who is hearing this voice and who wants to do the process of Qurban Khai in their life? Make a decision today. ఈ యొక్క మనము ఆలోచించుకుని ఆ యొక్క నిర్ణయం తీసుకునే విషయాన్ని దేవుడు మన చేతికి అప్పగించాడు. నిజంగా మీరు నాకు సమీపంగా రావాలి అనుకుంటే మీరు ఖుర్బాన్ హాయిగా మీరు నా సన్నిధికి రావాల్సి ఉంది. మీరు నిజంగా ఈ రోజే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నిర్ణయాన్ని కూడా దేవుడు మన చేతికి అప్పగించాడు. Everybody knew this from the time of Moses till the time of Jesus. Even the Jews knew the process, but they fell into legalities and into religious activities. They were not doing the right thing. ఈ యొక్క ప్రక్రియ గుండానే మోషే గారు గాని బోధించినా ఎవరు బోధించినా కూడా ఈ యొక్క ప్రక్రియ గుండానే మనం నడుస్తూ దేవుని యొక్క ముఖాన్ని చూడగలిగిన వారమే, దేవుని యొక్క మార్గంలో ప్రవేశించగలిగిన వారమై ఉంటాం. That is why God had to send John the Baptist to remind them about the Torah of Moses. అందుకే దేవుడు బాప్తిస్మిచ్చి యోహాన్ని పంపించారు. దేవుడు మోషేకి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మరలా జ్ఞాపకము చేయటానికి. And tell them to come back to the ways of Qurban Khai. చెప్పు వాళ్ళకి మరలా తిరిగి ఆ యొక్క సజీవ బలియాగపు స్థితిలోనికి వారు మరలా తిరిగి రావాలి అని. And come straight with God, because the way of the tree of life is going to come soon. మీరు నాతో ముఖాముఖిగా ఆ మార్గములో ప్రవేశించవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే జీవ వృక్షము మీకు సమీపముగా ఉన్నది. So John came crying out. People heard him and they came from all over to be baptized in repentance with him in the river Jordan. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను గారు అరణ్యములో ఒక గొప్ప శబ్దముతో అతడు కేక వేసి ఒక వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిస్మములు ఇస్తూ ఉన్నాడు. Because the simplest of people with the most simplest of hearts were listening to this voice, but the learned people were too learned and they were too smart for themselves. ఈ యొక్క స్వరము ప్రతి ఒక్కరికి కూడా చాలా సునిశ్చితమైన విధానంలో ప్రతి ఒక్కరికి కూడా అది ప్రతిధ్వనిస్తుంది కానీ దానిని మనం అర్థం చేసుకోవడం, దానిని మనం గ్రహించుకోవడం అనేది చాలా విషిదమైన విషయం. Now friends, if you all understand this, you will understand the life that Jesus led on this earth for 33.5 years. మీరు గనక దీన్ని అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు జీవించిన ఆ యొక్క 33.5 సంవత్సరాల ఆ జీవితం మీకు అర్థమవుతుంది. His life was the epitome, it was the center, it was the perfection of Qurban Khai for the Father. ఆయన యొక్క జీవన విధానం అనేది మనకి మధ్యస్థపు స్థితిలో ఉంటూ ఆ యొక్క ఖుర్బాన్ ఖాయ్ అనే దాన్ని పరిపూర్ణమైన దశలో ఆయనను జరిగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. He showed us the process and he showed us the way and he told them, this is the way to do it, follow me. ఆయన ఆ మార్గాన్ని, ఆయన ప్రక్రియను జరిగిస్తూ ఇదే మార్గము, మీరు ఈ విధముగా చేయాలి, దేవుని దగ్గరికి రావాలి అంటే ఆయన దాన్ని పరిపూర్ణంగా చేసి ప్రకటించి చేసి చూపించారు. You know what? It was too difficult for them then, and my friends, it's too difficult for us even now. And this is the truth which I'm telling everybody. అప్పుడు వారికి ఎంత కష్టంగా అయిందో దాన్ని అర్థం చేసుకోవడం, ఈనాడు మన పరిస్థితి కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి అంతే కష్టంగా ఉంది. అప్పుడు వారు ఎలాగ ఉన్నారో ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. So if today you make a decision, and if you want to know the truth, and if you want to understand the process of Qurban Khai, learn and study with us and we will show what it is all about. ఈ రోజే మీరు నిర్ణయం తీసుకోండి. నిజంగా మీరు ఈ యొక్క ఖుర్బాన్ ఖాయ్ అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే, దానిని మీరు గ్రహించాలి అంటే ఈ రోజు మీరు ధ్యానించడం మొదలు పెట్టండి. ఈ రోజు ఆ యొక్క ప్రక్రియకు సంబంధించిన ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి, ముందుకు వెళ్ళిపోండి. Even if you live this life of Qurban Khai, you will be able to present yourselves to God the Father through his son Yeshua as a living and perfect sacrifice to God. Which is your bounden duty, it says. Paul says it's your bounden duty. You have to do it.
మీరు నిజంగా ఇటువంటి జీవితాన్ని కలిగి ఉన్నట్టయితే మిమ్మల్ని మీరు తండ్రి అయిన దేవునికి ప్రత్యక్షపరుచుకుంటారు కుమారుడైన యెషువా యేసుక్రీస్తు ద్వారా. అందుకే పౌలు చెప్తున్నారు కదా, ఇది మీ శాశ్వతమైన పని అయి ఉన్నది. You remember when Jesus resurrected, what he did tell Mary Magdalene? Do not touch me because I have not yet ascended to the Father. యేసుప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? మీరు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్లి రాలేదు. Because after his life of perfect Korban Khai on this earth, he had to go and present and offer himself. Say, Father, please accept me for my life on this earth. ఎందుకు అంటే ఆయన ఒక కొర్బాన హాయిగా ఆ యొక్క సజీవ బలియాగంగా ఆయన ఈ లోకంలో జీవించారు కాబట్టి ఆయన జీవితాన్ని ఆయన మరలా తీసుకుని తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన చూపించి, తండ్రి నన్ను నీవు అంగీకరించు నా యొక్క జీవితాన్ని బట్టి అని ఆయనను అంగీకరించబడేలాగా And చేసుకోవాలి. his father accepted it, and he accepted the offer and the sacrifice of his son. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క జీవితాన్ని ఆయన అంగీకరించారు. అలాగే ఆయన చేసిన బలియాగాన్ని కూడా ఆయన రూఢిపరిచారు, ఆమోదించారు. And because Jesus perfected the process and the way back to the tree of life, to himself basically, because he is the tree of life, you and me have no excuse, my friend. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ యొక్క జీవ వృక్షమై ఉన్నారు. ఆ యొక్క విధానానికి, ఆ యొక్క మార్గానికి, ఆ యొక్క జీవితానికి ఆయన పరిపూర్ణతను తీసుకునే వచ్చారు. I'm saying, friends, if you are born a Christian and if you're living a Christian life, and if you don't know these truths, you're far away from being a true Christ-like example on this earth. నేను మీ అందరికి ఏం చెప్తున్నానంటే, మీరు పుట్టుక నుండి క్రైస్తవులు అయ్యండి, మీరు క్రైస్తవులుగా జీవిస్తున్నట్టయితే ఈ విషయాలన్నీ మీకు తెలియకపోతే మీరు దేవునికి చాలా దూరంగా మీరు జీవిస్తున్నారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. It's a very serious thing to call you all Christian-like, because the word Christ comes from the word anointing. If you do not have the anointing of God, my friends, do not call yourself a Christian. ఈ యొక్క క్రైస్తవుడు అనే మాట క్రీస్తు నుండి వచ్చింది. క్రీస్తు అనగానే అనాయింటింగ్, అభిషేకం అని అర్థం. ఒకవేళ మీలో ఆ అభిషేకం లేకపోతే, ఆ అనాయింటింగ్ లేకపోతే మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా, క్రిస్టియన్స్ గా పిలువబడడానికి మీరు అర్హులు గారు. Don't call yourself Christian because you're born a Christian. You have to prove it that you have the anointing of God, my friends. మీరు నిజంగా క్రైస్తవులు అయినట్టయితే క్రైస్తవులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి, ఆ యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి, ఆ యొక్క అభిషేక అనుగుణంగా మీరు నడుస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా, క్రిస్టియన్స్ గా మిమ్మల్ని మీరు చూపించుకోవాలి, నిరూపించుకోవాలి. And this anointing is a long process of living a life of Korban Khai, of pure daily self-sacrifice on the altar of God, friends. It is not inherited because you're born a Christian, my friends. And today I'm talking to the Christian audience of that. ఈ యొక్క కొర్బాన్ హాయ్ అనే జీవితాన్ని మనము జీవిస్తూ మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం ప్రత్యక్షపరుచుకుంటూ ఆ యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఏదో పుట్టుక నుండి క్రైస్తవులము, మా పితరులు క్రైస్తవులు అన్నట్టుగా ఉన్నట్టయితే అది ఆ విధంగా వర్తించదు. మన జీవితాన్ని దేవుని ఎడల మనం ప్రత్యక్షపరచబడాలి. నేను ఈ రోజు క్రైస్తవులుగా పుట్టిన ప్రతి ఒక్కరితోని మాట్లాడుతున్నాను. Today in my heart, something is telling me, the Spirit is telling me to talk to those people who are born Christians and show them the right way to come back to God. ఈ రోజు నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే క్రైస్తవులుగా పుట్టారో వారందరికీ కూడా ఈ మార్గము తెలియాలి. My friends, there is no escape and there is no other way. There is only one way, and that is the Lord Jesus Christ. ఈ తప్పించుకోవడానికి లేకపోతే వేరే మార్గంలోకి వెళ్ళిపోవడానికి ఏ దారి లేదు. ఓన్లీ ఒక్క మార్గం ఉన్నది, అది యేసు ప్రభు ద్వారానే. So friends, reflect on what we studied today. Learn and read again on what we studied today. All the places we have touched in the Old and the New Testament, and meditate on these words. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మీరు ధ్యానించండి. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మీ యొక్క ఆచరణలో, మీ యొక్క జీవితంలో వీటిని అన్వయించుకోండి. వీటిని మరలా ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. Because as we go studying further and further into the gospel, all this knowledge and understanding will be very relevant to understand the life of our Lord Jesus. మనం ఈ యొక్క సువార్తలోనికి మనం ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క జ్ఞానం అనేది, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి చాలా బాగా యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. So till we meet next week, till we meet again at 9 o'clock next Thursday, friends. Shalom, good night, and many, many blessings to you in the name of our Lord Jesus. మరలా మనం గురువారం సాయంత్రం 9 గంటలకి కలుసుకునేంత వరకు మరి ఒక
సెషన్ లో మీ అందరికీ కూడా షలోం, దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. Nehemiah, please close with a word of prayer. ఓకే సార్. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామాన్ని బట్టి దేవా మీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సెషన్ అంతా కూడా నీ నామ మహిమార్థమే జరగడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రోజు మీరు మాట్లాడిన ఈ యొక్క మాట మా యొక్క హృదయములను తాకింది ప్రభువా. పుట్టుక నుండి క్రైస్తవులుగా జీవించిన మేమందరము కూడా ఈ యొక్క కొర్బాన్ హాయ్, ఈ యొక్క సజీవ యాగము అనబడినటువంటి ఈ యొక్క స్థితిలో మేమందరము కూడా నడవటానికి మీ యొక్క సహాయమును దయచేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఇలాగే ఇంకెన్నో సెషన్స్ మేము ముందు దేవ చేసుకోవడానికి సహాయమును దయచేయండి. మరలా మీరు మాతో మాట్లాడేంత వరకు ప్రభువా మేము మీ సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించడానికి, కొర్బాన్ హాయిగా మేము మీ సన్నిధిలో ఉండడానికి సహాయము దయచేయమని ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. Amen. Amen. ఆమేన్.